తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి, వెల్కమ్ టు సుమన్ టీవీ. సంతోషం. సుమన్ టీవీ మీకు కొత్త కాదు, నాకు కొత్త. ఎక్కడ ఉన్నాము అన్నది కాదు, మన విజ్ఞతని 10 మందికి అందించడానికి ఇది ఒక ప్లాట్ఫామ్. అభివృద్ధి అనుకోండి, ప్రమోషన్ ప్రారంభిస్తాం. ఒక రకంగా చెప్పాలంటే మన ఇద్దరం కలిసి ప్రారంభించిన ప్లాట్ఫామ్ మీద ఎదిగాం పిల్లలుగా. తర్వాత అన్నిట్లోనూ చేసుకుంటూ వస్తాం. అంటే అవి ప్రమోషన్స్. ఇది మార్పు ప్రకృతి అన్నా కోరుకోవచ్చు, మనం అన్నా కోరుకోవచ్చు. ఇప్పుడు అంటూ ఉంటావు కదా, వాగ్దేవి అనుగ్రహం ఉండాలి. నీ వాక్ కొంచెం ఎక్కువగా చేరాలి అనుకుందేమో, ఏదైనా ఒక మార్పు కోరుకుందేమో. మంచిది, మంచిదే, మరొక మంచిదేలాగా మార్పు మంచిది. రైట్. సో దసరా నవరాత్రులు మొదలు కాబోతున్నాయి. దసరా నవరాత్రులు, శరణ్ నవరాత్రులు అమ్మవారికి చాలా చాలా విశేషంగా జరుపుకునేటటువంటి ఈ దసరా నవరాత్రుల్ని ఎవరెవరు ఎలా చేసుకోవాలి అనేది అందరికీ తెలిసిందే. వారి వారి కుటుంబ ఆచారాల ప్రకారం చేసేసుకుంటూ ఉంటారు. కానీ చేయకూడని పనులేంటి, చేయాల్సిన పనులేంటి అంటే శాస్త్రం ఏం చెప్తోంది, దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. శాస్త్రం ప్రకారం మాట్లాడాలంటే ఇప్పటి వరకు ఒక మోసధోరణిలో ఉన్నటువంటి విధానంలో మార్పు రావాలి. మనకి అందరికీ తెలిసిందే, దసరా అంటే 9 నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు. ఇది ఒరిజినల్గా ఇది ఎందుకు వచ్చింది అనేది మనం విశ్లేషణలోకి వెళ్దాం. ముందు ప్రారంభిస్తున్నాం కదా, అందుకని ఇప్పుడు వినేవాళ్ళకి రేపొద్దుట వీళ్ళ నుంచి మనం వినడానికి కూడా మంచి జరగాలని ఒక శ్లోకం తప్పకుండా వేదం నుంచి. ఎందుకంటే వేదం ఏం చెప్పింది, ఈ దుసహర నవరాత్రులు, అసలు దుసహరా అనాలా, దసరా కాదు, దసరా వాడుకలో దసరా అయిపోయింది. ఓం భద్రం కర్ణే శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షవీర్యజత్రాః, స్థిరైరంగైః సుష్ఠువాగుంసస్తానుభిః, వసేమ దేవహితం యుదాయుః, స్వస్తి న ఇంద్రో వృద్రస్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నక్షార్క్షో అరీశ్చనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఇది మనకి యజుర్వేదంలో వస్తుంది. అరుణపారాయణం చేసేటప్పుడు చేస్తారు. మనం వినేవన్నీ కూడా మనకి భద్రం కలిగించు, నా కళ్ళు మంచిని చూడు, ఇలా మనం అక్కడ బృహస్పతి బ్రహ్మ వీళ్ళందరూ నాకు మేలు చెయ్యుగాక అని చెప్పేసి అని ఇది అంటే ప్రతినిత్యము ఎక్కడైతే ఇది శ్రవణం జరుగుతుందో ఇది ఒక రకమైనటువంటి వేద శ్రవణం. శృతి స్మృతి పురాణ అంటే ఇవి వినడం ద్వారా ఇంకా వేదం బ్రతికుంది అంటే దాన్ని మనం గురువుల ద్వారా వింటున్నాం కాబట్టి ఇది మనం ప్రధానంగా ఇప్పుడు ఈ ఆశ్వేజ మాసం గురించి మనం మాట్లాడుకుంటే వర్షాకాలం వర్షాకాలం పూర్తయి ఇంకా అంటే ఋతువులు మారిపోయినాయి. అంటే సెప్టెంబర్ కూడా అంటే ఇప్పుడు ఇలా పడుతున్నాయి కానీ జనరల్ గా ఋతువులు చూసుకుంటే ఇప్పుడు పూర్తయిపోయింది. వర్ష ఋతువు పూర్తయింది. మనం ఆశ్వేజ మాసంలోకి ఏ ఋతువులోకి వెళ్తున్నాం? శిశిర ఋతువు. శిశిర ఋతువు ఎలా ఉంటుంది? చాలా కొత్తగా అంతా మళ్ళీ ఫామ్ అవటం. ఇప్పుడు అంటే మనం త్రేతాయుగంలో తీసుకుంటే సీతమ్మ తల్లిని వెతికెళ్ళిపోయిన తర్వాత వెతకటానికి సమాయత్తమైనటువంటి సమయాలు. సమయం ఇచ్చాడు రాముడు సుగ్రీవుడికి. దానికి ఇది ప్రారంభం. ఇక్కడ నుంచి ఆ వెతుకులాట మొదలవుతుంటది. అది శాస్త్రం చెప్పింది. ఇప్పుడు అందరం కూడా శరణ్ నవరాత్రులు 9 రోజులైనా దాని ప్రభావం. మనం మహాలయ పక్షాలు చేసాం. ఎన్ని రోజులు? పక్షం అంటే 15 రోజులు. అంటే 9 రోజులు అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు, అలా వచ్చింది. ఒరిజినల్గా ఏమి దసరా నవరాత్రులు కాదు. ఇవన్నీ కూడా దుష్ట అంటే మనలో ఉన్నటువంటి దుర్గుణాలని హరించుకుని విజయం వైపు వేయటానికి ప్రయత్నం. రావణాసురుడు అనే ఒక రాక్షసుడిని వెతికి సీతమ్మ తల్లిని ఆయన చెర నుంచి సీతమ్మని విడిపించడానికి వాళ్ళు ఆ రోజు సంకల్పించుకున్నారు. పాడ్యమి రోజు ప్రారంభించబడుతుంది. విజయదశమికి ఆయనకి విజయం దొరికాడు. తెలిసింది అమ్మ ఇక్కడ ఉంది, ఇలా ఉందని తెలిసింది. అంటే అక్కడికి విజయం వచ్చేయలేదు. అందుకని దాని గురించి వేదం ఏం చెప్పింది, వేదం ప్రకారం చేయాలి. ఇవన్నీ ఇప్పుడు లౌకికంగా మనం మాట్లాడుకుంటున్నాం. దుర్గా సంబంధించి ఈ 9 రోజులే చేస్తున్నాం. ఒరిజినల్గా చేయాల్సింది 9 రోజులు కాదు. మనం విజయాన్ని సొంతం చేసుకోవాలంటే ప్రతిదానికి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాకృతిక శక్తులతో పాటు పరమాత్మ ఒక శక్తి నడిపిస్తుంది. ఆ పరమాత్మకి చెయ్యడం కోసం మాత్రమే ఇది సంకల్పం. కానీ ఇప్పుడు దాన్ని మనం మార్చేసుకుని అంటే దాని చుట్టూ చాలా ఉన్న అందులో ఉన్నటువంటి చిన్న పదార్థాన్ని మాత్రం తీసుకుని
దాన్ని మనం 9 రోజులు చేసి 10వ రోజు విజయదశమిగా చేసేసుకుంటాం. దానికి మనకి వేదం ఏం చెప్పింది అనేదాన్ని చూడండి. మరి ఎలా చేసుకోవాలి? వేద ప్రమాణంతో ఒకవేళ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఎలా చేసుకోవాలి? గురువుల అనుగ్రహం. నేను వేదిక యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను, వేదం నేర్చుకుంటున్నాను కాబట్టి నేను ఇదే సందేహాన్ని మా గురువు గారికి పంపించాను. నేను మాఘమాసంలో సౌరయాగం చేసేటప్పుడు ఆయన్ని సంప్రదించడం, మొన్న పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఎలా చేయాలి, దానికి ఏమి ఉంటాయనేది తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు అలాగే ఆయన్ని సంప్రదిస్తే వేదం నుంచి తీసినటువంటి కొన్ని పంపించడం జరిగింది గురువు గారు. అంటే మనం పాడ్యమి అనగానే మనం రూపాలుగా మాట్లాడుకుంటాం, బాలా త్రిపుర సుందరిని జరుపుకుంటాం మనం. అవి ఎక్కడ కూడా ఆ వేదంలో అవి ఉండవు, నీకు పురాణాల్లో కూడా లేవని చెప్పేసి అని మనకి వడ్డిపద్ది పద్మాకర్ రావు గారు అలంకారంలో కూడా అమ్మవారి గురించి లేదు, ఇలా అలంకారం పాడ్యం ఇవన్నీ మనం పెట్టుకున్నాం. అంటే పురాణాల్లో అమ్మవారు శక్తి స్వరూపుడిగా ఉంది, సరస్వతి రూపంలో ఖచ్చితంగా ఉంది, జ్ఞానం ఎండ్ ఆఫ్ ది డే అంతే. ఇక్కడ మనం వేదం ప్రకారం మాట్లాడుకుంటే పాడ్యం రోజు మనం పరమాత్మ అంటే మొట్టమొదటి శక్తి ఏంటిది? ఆది ప్రణవనాదం ఓంకారం మనకి, అంటే అగ్ని, ఓంకారం అగ్ని బీజం. అందుకని పాడ్యమి రోజు మనం ఓంకారంతో స్వాహ చెప్పాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే అందరూ ఇది ఒక యాగం, నవరాత్రుల్లో చండీ యాగం చేస్తున్నారు. చండీ అనే పదం వేదంలో లేదు. అందుకని వేదంలో లేనిది మనం ఇక్కడ అన్వయించుకుని చేసేసుకుంటున్నాం. మరి అది ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది అనేది. చండముండ రాక్షసుల్ని సంహరించిన చండిక అయింది, చండి అయ్యింది. చండికి దుర్గకి అభేదం కదా, వేదంలో లేదమ్మా. వేదంలో అందరి ఎవరి పేర్లు ఉండవు, రాముడి పేరు కూడా ఉండదు. అందుకని అది మన పురాణోక్తం. పురాణం అది అంటే పురాణాలు మనం మన జీవనాన్ని మార్చుకోవడానికి అనుసరించడానికి ఉంటాయి. కృష్ణుడి పేరు, రాముడి పేరు, శివుడి పేరు కూడా ఉండరు. రుద్రుడుగా ఉంటాడు ఆయన, శివుడుగా ఉంటాడు, శక్తిగా అమ్మవారు ఉంటుంది, శక్తిగా విష్ణు ఉంటారు, బ్రహ్మ ఉంటారు. విష్ణు మళ్ళీ ఇలా మనం లోపలికి వెళ్తే విష్ణు వేరు, రాముడు వేరు అని అంటారు. విష్ణు వేరు, ఆయనలో నుంచి వచ్చిన వాళ్ళు, కానీ విష్ణు అల్టిమేట్ గాడ్ అని కూడా చెప్తారు. విష్ణు అల్టిమేట్ కాదు, విష్ణువులో ఉన్నటువంటి గుణాలు రాముల వారిలో కూడా ఉన్నాయి, అందుకని ఆయనకి అన్వయించారు. ఒకవేళ భగవంతుడే రూపం తీసుకుంటే ఆయన కష్టాలు ఎందుకు వస్తాయి? నరుడుగా వస్తే మరి రావణుడిని సంహరించాలంటే నరుడే రావాలి. నరుడుగానే ఉన్నాడు, ఆయన ఏమి దైవాంశ సంభూతుడు, అంటే ఆ కొన్ని గుణాలను కలిగి ఉన్నాయి కాబట్టి రాముడు ఉత్తముడు. అలా మనం కూడా దేవుళ్ళం అయిపోవచ్చు ధర్మాన్ని ఆచరిస్తే అని చెప్పడానికే వచ్చాడు ఆయన. అంతే, ఆయన కూడా దేనికి నేను అతీతుడిని కాదు. వేదంలో అసలు వీళ్ళ ఉండవు, పరమాత్మ ఏదైతే చెప్పాడో దాన్ని మనం అనుసరించాలి, పరమాత్మకే ఇవి చెందాలి. అంటే ఇప్పుడు విష్ణు మరి ఏ వేదంలో వినిపిస్తూ ఉంటాడు? విష్ణు వేదం మనకు 3 వేదాల్లోనూ విష్ణు ఉంటాడు. విష్ణు అంటే వ్యాప్తి, అది అర్థము, అలంకారము. విష్ణు అంటే ఋగ్వేదంలో వింటూ ఉంటాము అని నేను ఎక్కడో చదవడం జరిగింది. ఋగ్వేదంలో అంటే 3 వేదాల్లోనూ ఈ 3 మారుతూ ఉంటాయి వేదాలకు సంబంధించి. ఆ పదాలు వచ్చినప్పుడు అంటే మనకి వాటిల్ని ఉపాసన చేసినప్పుడు, అంటే మనం పరమాత్మ ఉపాసకులు. ఇప్పుడు ఉపాసకులు చాలా మంది ఉన్నారు, రకరకాల ఉపాసకులు. అసలు పరమాత్మనే ఉపాసించాలి, మిగతా వాళ్ళని ఉపాసకులు అని చెప్తే అది భూతు. చాలా రకాల ఉపాసకులు ఉన్నారు, అవి చేయకూడదు. పరమాత్మనే ఉపాసించాలి. పూజలు మనకు నచ్చిన వాళ్ళు చేసుకుంటాం, పూజ చేయటం వేరు, ఉపాసన చేయరు. ఉపాసన అంటే మనం మోక్షాన్ని పొందడం కోసం. మోక్షం అంటే కోరికలన్నింటినీ తీర్చుకుని కోరికారాహిత్యం అక్కడికి వెళ్ళాలి. యజ్ఞం చెయ్యాలంటే యజ్ఞం అనే ఒక అదే ధాతువు అంటే ధరించున్నది, దాని నుంచి వస్తుంది. అర్థము ఇవన్నీ మనం వ్యాకరణం ఇవి తెలుసుకుంటేనే అది పూర్తిగా చేయగలుగుతాం. యజ్ఞకుండంలో మీరు ఇచ్చేటువంటి హవిస్సు వేదంలోంచి తీయబడిన మంత్రం నుంచి ఇవ్వాలి. పురాణంలోంచి తీసిన వాటితో ఇవ్వకూడదు. ఎందుకంటే మనం పిలుస్తాం, ఆవాహన చేస్తాం దేవీ దేవతలు. ఎవరిని ఆవాహన చేస్తాము? యజ్ఞకుండంలోకి అక్కడ అర్హత ఉన్న వాళ్ళే వస్తారు, అందరినీ పిలిచి అక్కడ కూర్చోబెట్టి ఇచ్చేది ఉండదు. అందుకని ఏంటంటే ఇక్కడ మీరు చండీ అనే మాట మంత్రం వేదంలో లేదు. అందుకని వేదం ఏం చెప్పింది అంటే మొట్టమొదటిసారిగా పాడ్యమి రోజు ఓంకారం, ఆది ప్రణవనాదం, అగ్నికి ఆహుతులను ఇవ్వాలి, అగ్నిని ఆవాహన చేయాలి. అంటే ఇట్లా మరి సామాన్యులు చేసుకోవాలంటే దీన్ని ఎట్లా అన్వయించుకోవచ్చు అది కూడా చెప్పండి. మరి సామాన్యులు అంటే మీకు వేదం తెలిసిన పురోహితులని మాత్రమే యజ్ఞాల దగ్గర, యాగాల దగ్గర పెట్టాలి. క్రతువులు తంతులు చేసేవాళ్ళని పెట్టకూడదు. అప్పుడు అగ్ని కార్యం చేయడం అనేది పరిపూర్ణంగా చెయ్యకపోతే మేము కార్యక్రమం చేసాం, దానివల్ల ఫలితం లేదు. దానివల్ల ఏమవుతుంది? మన ధర్మానికి విఘాతం ఏర్పడుతుంది, ధర్మాన్నే భ్రష్టు పట్టించేస్తాం మనం. తప్పు నాది అనట్లేదు. హిందూ ధర్మంలో
మీరు తీసుకెళ్ళి డబ్బులు తగలేశారు, ఆవునే పోసారు, అది పోసారు, ఇది మాట్లాడుతున్నారు. సరైనటువంటి పదార్థాన్ని, సరైనటువంటి అవిస్సుని కరెక్ట్ డాక్టర్ ఉంటేనే కదా కరెక్ట్ ఆపరేషన్ అవుతుంది. అంతే. రైట్. అయితే ఇప్పుడు ఇంట్లో నేను అనేది, ఇప్పుడు మీరు చెప్పేది సామాన్యులకు కూడా ఉపయోగపడాలి కదా, అందరూ చేయాలి. ఏం చేయమంటారు అది చెప్పండి. అందుకనే దీనికి ఇక్కడ ప్రధానంగా చెప్పింది ఏంటంటే సత్సంగము. ఈ ఆశ్వీజ మాసములో సామూహికంగా అందరూ కూర్చుని ఆచరించవలసినటువంటి ధర్మం. ఇందులో చాలా అద్భుతంగా మొదటి రోజు దగ్గర నుంచి 15 రోజు వరకు ఎవరెవరిని ఎలా సత్కరించాలో ఉంది వేదంలో. మొదటి రోజు అయింది, మొదటి రోజు పాడ్యమి రోజు అగ్ని, ఓంకారానికి స్వాహ చెప్పి అగ్ని పదార్థాన్ని నివేదిస్తాం. ఇందులో వాడవలసినటువంటి పదార్థాలు పుష్టినిచ్చే పదార్థాలు, అంటే పోషణ, తీపి పదార్థాలు, బియ్యం, ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం. ఓకే. అలాగే హవిస్సు రూపంలో పరమాన్నం ఇస్తారా? పుష్టినిచ్చే పదార్థాలు, నేతితో బెల్లంతో చేసినటువంటి ఏదైనా పదార్థాన్ని పుష్టినిచ్చే పదార్థాలు అంటారు. అలాగే సుగంధయుక్తమైనటువంటి ద్రవ్యాలు, మనకి ఇలాచి, దాల్చిన చెక్క, సుగంధ పరిమళాలు, ఇలాంటివన్నీ కూడా సుగంధయుక్తమైనటువంటి. పాడ్యమి రోజున ఇవన్నీ కూడా ఈ 15 రోజులు కూడా పాడ్యమి దగ్గర నుంచి పౌర్ణమి వరకు సాగేటువంటి కార్యక్రమం. 9 రోజులు చేసి 10వ రోజు పూర్తి చేసి పూర్ణాహుతి ఇవ్వటం కాదు. అంటే కుదరలేదు, మొదటి రోజు పాడ్యమి రోజు మొదలు పెట్టాలి, కుదరలేదు. 2వ రోజు మొదలు పెట్టండి, కుదరలేదు. 3వ రోజు మొదలు పెట్టండి, కుదరలేదు. 4వ రోజు మొదలు పెట్టండి, ఇది కుదరలేదు. 10వ రోజు చేయండి, 10 నుంచి పోనీ అట్లీస్ట్ పౌర్ణమి వరకు, లేదా పౌర్ణమి రోజే మొత్తం చేయండి. అలా కూడా చేయాలి. ఇలా చేయాలి. ఇది కాకుండా వేరే వేరే పోకడలకు వెళ్ళిపోయి లేని మంత్రాలని చదివి స్వాహ చెప్తే, ఎవరినో పిలిచాం, వాళ్ళు అక్కడ రూమ్లో కూర్చోబెట్టాం, నేను పక్క రూమ్లో నిన్ను కూర్చోబెట్టి అనుష్క పిలిస్తే ఎక్కడ వస్తుంది? నిన్ను పిలిచా గెస్ట్ కింద, నువ్వు అక్కడ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. నేను అనుష్కరా అంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాదనుకుంటాను కదా. అంతే, పద్మినిని పిలిచాను, పద్మినినే పిలవాలి. ఆ కార్యక్రమానికి ఎవరు అవసరం వాళ్ళనే పిలవాలి. వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళకే ఇవ్వాలి. అందుకని వేదంలో ఉన్నవి మాత్రమే మంత్రాలు అవుతాయి, వాటికే స్వాహాకారం చెప్పాలి. ఇది మనం మొదటి రోజు అగ్నికి ఓంకారంతో ఇవ్వాలి. 2వ రోజు అశ్విని దేవతలకు ఇవ్వాలి. ద్వితీయ రోజు అశ్విని దేవతలు. అశ్విని దేవతలు అంటే సంచరించు వాళ్ళు. అందుకని మనకి ఇక్కడ పక్షులకి, అంటే హోమం అయిపోయిన తర్వాత అశ్విని దేవతలకు చేసేసాం, దాని ద్వారా పుష్టిని పొందుతాయి. యజ్ఞం అయిపోయిన తర్వాత పశుపక్షాదులకి మనం ఆహారాన్ని ఇవ్వాలి. వాళ్ళు పిలిచాం, ఇచ్చాం, అది హవిస్సు రూపంలో వెళ్ళింది. అది కాకుండా పదార్థం, ప్రసాదం. మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోకండి. సామాన్యుల కోసం, ఇవి చేయలేని వాళ్ళ కోసం మొదటి రోజు అగ్నిదేవుడికి దండం పెట్టుకోవటం, 2వ రోజు పశుపక్షాదులకి ఏదో ఒకటి ఇవ్వటం. వాటికి కూడా అంటే ప్రతి జీవిలోనూ సనాతన ధర్మం దైవాన్ని చూస్తుంది కాబట్టి ప్రతిదీ వచ్చేసింది మన దాంట్లో. అందుకని ఒక నమస్కారం చేయొచ్చు కదా, ఇందులో తప్పలేదు. వేస్తాము, దండం కూడా పెడతాం, తప్పలేదు, అస్సలు తప్పలేదు. ఇది ఫాలో చేద్దాం. యజ్ఞం అంటే కేవలం దైవ యజ్ఞం, అది ఎలాగో చేస్తాం కాదు. ప్రతినిత్యం చేసేది బ్రహ్మయజ్ఞం, సంధ్యావందనం చేయడం. ఇంకొకటి దైవయజ్ఞం, అగ్నికార్యం. భూతయజ్ఞం అంటే పశుపక్షాదులు వస్తాయి. పితృయజ్ఞం, తల్లిదండ్రులను గౌరవించడం. అతిథి యజ్ఞం. ఈ 5 చేయాల్సిందే, ప్రతినిత్యం 5 చేయాల్సిందే. ఈ 5లో మనకి వీటి గురించి మళ్ళీ ఒకసారి సపరేట్ గా ఒక వీడియో చేసుకుందాం మనం. దీన్ని ఒకవేళ మనం చూసుకుంటే మొదటి రోజు అగ్నిదేవుడికి మనం చేసుకుంటున్నాం, 2వ రోజు పశుపక్షాదులకి, తర్వాత తదియ, 3వ రోజు విష్ణువుకి. విష్ణువుకి అంటే చాలా తీక్షణంగా చేయమని చెప్పింది ఇందులో. ఎక్కువసేపు రోజంతా మాక్సిమం ఉదయం మొదలు పెడితే మధ్యాహ్న కాలం వరకు విష్ణు అంటే వ్యాప్తికి, విష్ణు అనే పదానికి అర్థం తెలియాలి. ఇవాళ విన్నాను నిరుక్త గ్రంథంలో విష్ణువు అంటే లక్ష్మి ఎందుకు రావట్లేదు, లక్ష్మి కోసం ఎందుకు పరితపిస్తున్నారు అంటే లక్ష్మి గురించి, విష్ణువు గురించి తెలియాలంటే లక్ష్మి గురించి తెలియాలి. వీళ్ళిద్దరూ పతి పత్నులు ఎందుకు అయ్యారు, ఎలా అయ్యారు, అద్భుతంగా చెప్పింది. మరి ఒక వీడియోలో మనం వివరంగా మాట్లాడాలి. ఎందుకంటే దీనికి విరుద్ధంగా జరుగుతుంది, దాన్ని మార్చాలి, మార్పు రావాలి. అంటే ఈ నవరాత్రులు కాదు, ఒరిజినల్గా పక్షం, మహాలయ పక్షం ఎలా అయితే 15 రోజులు చేసామో, ఇది మనం ఆశ్వీజ పక్ష యాగం అనుకుందాం, అలా చేయాలి. అలాగే చవితి రోజు సోముడు అంటే మనకి ఔషధయుక్తమైనటువంటి అడవులో ఉన్నటువంటి మొక్కలు ఉంటాయి, వనమూలికలు ఉంటాయి కదా, సోమా ప్లాంట్ అని అంటుంటారు. అవును, సోముడు చంద్రుడు అనుకుందాం. అది ఔషధ గుణాలు కలిగినటువంటి అరణ్యాలలో సంచరించేటువంటి అక్కడ ఉన్నటువంటి వాటిలన్నింటికి. అంటే మనం ఒరిజినల్ గా ఏం చేయాలంటే, ఎవరికి దండం పెట్టుకోమంటారు? అదే వనదేవత అంటాం కదా, ఔషధయుక్తమైనటువంటి చంద్రుడికి అనుకో. సోముడు అంటే చంద్రుడు కదా. చంద్రుడు తర్వాత పంచమి పూష అంటే మళ్ళీ సూర్యుడు. పూష అనేది ఒక కిరణం, ఒక శక్తి, అది మనకి పోషణ అనిస్తుంది. పోషణ మనకి ఏమిస్తుంది?
పంచభూతాలు 5 దిక్కులు. ఆ 5 దిక్కులకి అంటే ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, పడమర, ఆకాశం దిక్కులకి నమస్కారం చేయటం. వాయువ్యం వాయువ్యం ఉంది కదా, ఈశాన్యం అమ్మ, ఆగ్నేయం, ఆగ్నేయం, నైరుతి, నైరుతి, వాయువ్యం, ఆకాశం పంచభూతాలు. అంటే మనలో పడమరంనే వాయువ్యం. వాటికి చేయటం 5 దిక్కులకి. అలాగే అంటే ఒకవేళ వీలైతే సామవేదం తెలిసిన వాళ్ళని పిలిచి ఆ గానాన్ని వినటం, వాళ్ళకి ఏదైనా సామవేదం తెలిసిన వాళ్ళకి, మనకి సామవేదం తెలిసిన వాళ్ళు అనగానే షణ్ముఖ శర్మ గారే గుర్తొస్తారు. సామవేద గానాన్ని వినండి ఆ రోజు, శబ్దానికి సంబంధించింది. అందుకని మనం వాళ్ళని గౌరవించాలి, వాళ్ళు అవి వినాలి. అంటే వాళ్ళకి తెలియదు మనకి ఈశాన్యం వైపు, ఆగ్నేయం వైపు, నైరుతి వైపు, వాయువ్యం వైపు, ఆకాశం వైపు నమస్కారం. పంచమి రోజు షష్ఠి సవిత, మళ్ళీ సూర్యనారాయణ సవిత అంటే సూర్యుడిలో ఉన్నటువంటి క్వాలిటీస్. ఈ సవిత ఏం చేస్తుందంటే మనకి ఋతువులు కలిగేలా చేస్తుంది. ఋతువులు ఎన్ని? 6 ఋతువులకి నమస్కరించడం. మనకి ఒక నమస్కారం ఉంటుంది, సవిత్రాయ నమః. అంటే మనం సూర్య నమస్కారంలో భూమికి బాడీ బెండ్ చేసి భూమికి నమస్కారం, సవిత్రే నమః. సవిత అంటే మనం సాష్టాంగ వంగి భూమిని నమస్కరించటం. 6 ఋతువులకు కారణమైనటువంటి సవిత్రుడికి నమస్కారం. 7 సప్తమి మరుత్తుడు అంటే సప్తగ్రామ్య పశువులు అన్నాడు. అంటే 7 రకాలైనటువంటి గ్రామంలో సంచరించేటువంటి పశువులు ఏముంటాయి మనిషికి ఉపకరించేవి? ఆవులు, ఫస్ట్ గోమాత, ఎద్దులు, గాడిదలు బరువులు మోస్తాయి. అనబోయాను, తప్పలేదు. గాడిదలు పాపం అవి మోసేవి కదా, మన బరువులు మనకు ఉపకరించేవి. ఇందులో చాలా రకాల అవి కాదు. గాడిదలు, గుర్రం తీసుకెళ్లేది, ప్రయాణ సాధనం. ఇంకా గొర్రెలు ఎందుకు ఉపయోగం? గొర్రెలు మనకి అంటే ఊలునిస్తాయంట. షీప్, మేకలు, మేకపాలు ఔషధయుక్తం, మేకపాలతో ఔషధం కోసం చేస్తారు. 6. 7వది ఒంటె. ఇవి గ్రామాలలో మనకి మన బరువు సహాయపడే వాటికి ఆ రోజు మనం చాలా బాగా చేస్తారు. ఇప్పుడు అవి లేవు కదా, ఇప్పుడు గాడిదల మీద తీసుకెళ్తారా? అంటే అన్ని లేవు, ఉన్న వాటిలో గుర్రాలు అప్పుడప్పుడు కనపడుతున్నాయి. అసలు భావన మాత్రం కూడా సంతుష్ట కదా. ఈ 7 తెలుసుకోండి. ఎందుకంటే నేను నా గురువు ద్వారా తెలుసుకున్నాను వేదంలో ఇది ఉంది అని. నీతో గొడవ పడి మరి నువ్వు వాళ్ళు పెట్టు, నేను ఎందుకంటే రేపు వెళ్ళిపోతున్నాను, నీతో గొడవ ఏం లేదు, ఇది చెయ్యాలి. ఒకవేళ అంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు చండీ చేసే వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. చండీ చేయకూడదు, చండీ వేదంలో మంత్రం లేదు. అక్కడ ఉన్నటువంటి 13 అధ్యాయాలు వేదంలో లేవు, వేద ప్రమాణం కాదు. అందుకని అవి చేయడం ద్వారా నిష్ప్రయోజనం తప్ప ప్రయోజనం లేదు. ప్రయోజనం లేనిది చేసి ప్రయోజనం కోసం ఎదురు చూడటం వ్యర్థం. భాస్కర్ రావు గారు అని మీకు విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఒక ఆయన వేదం నేర్చుకుని ఆయన కూడా ప్రత్యేక ఇచ్చారట ఆ ఊర్లో. అందులోంచి ఒక ప్రశ్న వాళ్ళు అడగడం కూడా జరిగింది, ఇది చండీ చేయొచ్చా అంటే వేదంలో ఉంటే చేసుకోండి, వేదంలో దానికి మంత్రం ఉంటే చేసుకోండి అన్నారు. వేదంలో మంత్రాలు లేనప్పుడు, ప్రస్తావన లేనప్పుడు. శతచండి ఇది కేసీఆర్ గారు కూడా జయించారు కదా, శతచండి జయించడం మనం చూసాం. అదేనమ్మా, ఇప్పుడు విజయం కోసం చేసిన వాళ్ళందరూ కూడా వేద పండితులే, మామూలు వాళ్ళు చేసిన వాళ్ళు. వేదం తెలుసుంటే ఆ మాట మాట్లాడుంటారు, అది చేసి ఉండేవారు కాదు. ఎవరు చేసి ఉంటారు? ఇప్పుడు తెలియక చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు వేద పరిశీలన చేసేవాళ్ళు వేద పరిశీలన చేస్తే ఈ తప్పులు చేయరు. అంటే ఇప్పుడు అక్కడ చేయడానికి ఇంకా చాలా రకాలు ఉంటాయి. హవిస్సులు ఇవ్వాలమ్మా అంటే చండీకి ఇచ్చామని అనుకున్నారు. చండీ కాకుండా ఆయన ఒక 10 రోజులు 15 రోజులు ఒక యాగం చేశారు. అందులో అగ్నికి చేస్తారు, అలాగే పంచభూతాలకి చేస్తారు, సూర్యుడికి చేస్తారు, గణపతికి చేస్తారు, లక్ష్మీ గణపతి చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత చండీ చేసి ఉంటారు. అది చివరిలో చేసింది వృధా పోయి ఉండొచ్చు, ముందు చేసింది ముందుగా ఓంకారం చేస్తారు. ఇప్పుడు ఏ హోమం అయినా గణపతికి చేయకుండా హవిస్ ఇవ్వకుండా ఏది జరగదు. గణపతి ఖచ్చితంగా చేయవలసిందే. అంటే చెయ్యవలసింది చెయ్యలేకపోయినా, చెయ్యకూడదు చెయ్యొద్దు. అందులో ప్రధానంగా ఆ అగ్నికార్యం చేయటం ఇవన్నీ శాస్త్రోక్తంగా చేసే ఉంటారు. సరే, మీరు ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు అనిపించినటువంటి మాట ఏదైనా డిబేట్ కి పెడితే కూర్చోడానికి రెడీయా? తప్పకుండా కూర్చుందాం, మాట్లాడదాం వేద పండితుల సమక్షంలో. వేద పండితులు ఎందుకంటే ఇది వేదంలోది, ఎందుకంటే తెలియాలి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే జనాలకు తెలియాలన్న కాంటెక్స్ట్ చాలా రకాలు వస్తున్నాయి. ఇప్పుడు నేను వేదిక్ యూనివర్సిటీ స్కాలర్గా మాట్లాడుతున్నాను, ఇది వేదంలో ఉందని ప్రూవ్ చేస్తే నేను దీన్ని మా యూనివర్సిటీకి తీసుకెళ్ళి యూనివర్సిటీ ద్వారా మా గురువుల ద్వారా నేను కూడా మాట్లాడిస్తాను. నేను నేర్చుకుంటూ ఇది తెలియ చెప్పాలి. ఒకవేళ నాకు తెలియదు,
ఒకవేళ అది కాదు అని అంటే ఒప్పుకుంటారా? కాదంటే ఒప్పుకోవాలి కదా, వేదంలో ఉంది ప్రమాణం ఉంది అంటే మనం మాట్లాడు వేదమే ప్రమాణం కాబట్టి ఒప్పుకుంటారు. వేదం ప్రమాణం కాబట్టి ఒప్పుకోవాలి. రైట్. సప్తమి రోజు గ్రామ్య పశువులకు వాటికి ఒక నమస్కారం అట్లీస్ట్ మనం చేసుకోవచ్చు. అంటే వాటిని సత్కరించడం, గోమాతకి మెడలో దండ వేయటం, అలంకారం చేయటం, వాటికి నమస్కరించడం, వాటి పోషణకు కావాల్సినవి చేయటం, యజ్ఞయాగాదులు చేస్తూ ఇవి కూడా చేయాలి. అష్టమి రోజు గురువులకు, బృహస్పతికి, గాయత్రి మాతకు ఇది చేయాలని రాసుంది అందులో. గాయత్రి దేవికి నమస్కారం ఖచ్చితంగా చేసుకోవాలి. మనకి విద్యా బుద్ధులు నేర్పించినటువంటి గురువులను ఆహ్వానించి వాళ్ళని సత్కరించి వారి ద్వారా 4 మంచి మాటలు, సత్సంగము, మనం చేసేటువంటి ఈ 15 రోజులు కూడా అందరూ సామూహికంగా ఏకమవ్వాలి, భజనలు చేయాలి, గురువులు చెప్పే మాటలను వినాలి. ఇప్పుడు నేను మాచవరం వెళ్తున్నాను, నన్ను అప్పుడు పిలిచారు, సాయంత్రం మాటలు ఏదన్నా మంచి మాటలు 4 మాటలు చెప్పండి అని. ఇలా మనం వాళ్ళని పిలిచి, జ్ఞానం ఉన్న వాళ్ళని పిలిచి, వేదం తెలిసిన వాళ్ళని తెలిసి వేదగాన పఠనం వినాలి. అది వినడం ద్వారా అందరం చదవలేము, అది కూడా మనకు వస్తుంది కాబట్టి ఇది చెయ్యాలి. గురువుల్ని అష్టమి రోజు మనకి విద్యా బుద్ధులు నేర్పిన టీచర్స్ని గౌరవించాలి. నవమి మిత్ర. మిత్ర అంటే మనకి మేలు చేయవాడిని మిత్రుడు అంటారు. అందులో త్రయీ విద్య అంటే వేదాలని గౌరవించాలి. వేదం తెలిసిన వాళ్ళని పిలుచుకుని ఆ వేదానికి సంబంధించినటువంటి ప్రారంభంలో ఉన్న మంత్రాలు ఉంటాయి, అవి వాళ్ళతో మనం గానం చేయించుకోవాలి. ఇక దశమి విజయదశమి. వరుణుడు విరాట్ పురుషుడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే విరాట్ పురుషుడు అంటే మనకి గ్రామాల్లో పెద్దలు ఉంటారు, మంచి చేసేవాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు మనం భారతదేశానికి మంచి చేసేవాడు ఎవరు? నా పర్సనల్ ఫీలింగ్ మోదీ గారు. అంటే ఆయన ఏదో చేస్తున్నాడు, పెద్ద మనకి పెద్ద మంచి చేస్తున్నాడా లేదా అంటే కొంతమందికి చెడు అవ్వచ్చు, కానీ ఎక్కువ శాతం మంచి జరుగుతుందా లేదా, దేశానికి మంచి జరుగుతుంది, వ్యక్తిగతంగా నాకు ఇది జరుగుతుంది కాదు. గ్రామానికి మంచి చేసే పెద్దలు ఉంటారు, మూతుబర్లు. అలాంటి వాళ్ళని పిలిచి వాళ్ళని గౌరవించి వాళ్ళు ఎలా అయితే ఉన్నతిని సాధించారో వాళ్ళలో ఉన్నటువంటి మంచి గుణాలు వాళ్ళతో చెప్పించుకుని అవి వినాలి. మరి లేరండి, ఇప్పుడు మనం కాంక్రీట్ జంగల్లో ఉన్నాం, హైదరాబాద్ లో ఎంతో మంది, కొంతమంది మీ కుటుంబానికి ఇప్పుడు పెద్ద ఉంటారుగా, మన వీధిలో వార్డ్ మెంబర్స్ ఇలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళని ఒక నమస్కారం. ఇక మోడీ గారు ఢిల్లీలో ఉన్నారు, ఆయనకు నమస్కారం చేసుకుంటారు, గౌరవించడం అంతే. ఏకాదశి. ఇక్కడ ఇంద్రుడు వస్తున్నాడు. ఇంద్రుడు అంటే మనకి ధనాన్ని ఇచ్చేవాడు, ధనకారకుడు. బాగా సంపన్నులైన వాళ్ళని పిలిచి వాళ్ళని ఆహ్వానించి ఏదో ఇంట్లో చిన్న కార్యక్రమం చేసుకుంటున్నాం, వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వాళ్ళకి చిన్న గౌరవం. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఓ వీళ్ళంత కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం 15 రోజుల కార్యక్రమం చేయాలంటే మనకు కావాల్సింది డబ్బులు, ఇంద్రుడే, డబ్బులే. ఇప్పుడు నేను ఈ కార్యక్రమం తలపెట్టా, నాకు చాలా అవుతుంది, గురువుగారు చెప్పారు అయితే 15 రోజులు చేస్తున్నాను, డిసైడ్ అయ్యా చేయాలని. అది దైవ సంకల్పం, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా దిగా, ఎవరిని అడగలేదు. ప్రస్తుతం ఇది సంపన్నులను పిలిచి ఆ రోజు మనం సంపన్నులను పిలిచి వాళ్ళ ఆతిథ్యం స్వీకరించి వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళ నోట ఉంటూ వచ్చేటువంటి మాటలు, వాళ్ళ అభివృద్ధికి కారణం ఏంటో తెలిస్తే వాళ్ళని అనుసరిస్తే మనం కూడా సంపన్నులు అవడానికి అవకాశం. ఒకవేళ రాకపోతే మీరు అన్న వెంటనే నాకు అనిపించిన విషయం ఏంటి తెలుసా, సంపన్నులు చూస్తే ఒక రకమైన జలసీ వచ్చేస్తుంది చాలా మందికి. ఒక నీచమైనటువంటి మాట మాట్లాడతారు, ఏం చేసి సంపాదిస్తున్నారు, చాలా తప్పు. అరే ఈశ్వరుడు ఇస్తున్నాడు వాడికి డబ్బులు, సంతోషపడు. లక్ష్మి అనుగ్రహం, వాళ్ళకి జీవితంలో ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యాన్ని వాళ్ళు చాలా అద్భుతంగా మనం దాని గురించి మాట్లాడాలి. ఈసారి వాళ్ళు సాధించారు అంటే లక్ష్మి వరించింది, ఎంతో కొంత ఉంది. లేదు ఒక నమస్కారం, కొంచెం ఉన్నతంగా ఉన్నారు. నాకు వైజాగ్లో ఉన్న శాంతక్క ఏదైనా కష్టం వస్తే ఫోన్ చేస్తే టక్క నేను ఉన్నాను అంటది. అలాంటి వాళ్ళు మనకి సాయం చేసేవాళ్ళు, అంటే మనకన్నా కొంచెం ఉన్నత స్థితిలో ధనవంతులే. ధనం అనగానే కేవలం డబ్బు ఒకటే కాదు, ఆరోగ్యంగా కూడా పెద్ద ధనమే. ఇలాంటి ఉన్న వాళ్ళని ఆ రోజు మనం సత్కరించడం, గౌరవించడం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం. ఏకాదశి. ద్వాదశి. విశ్వేదేవతలు. అంటే వీళ్ళు ఎవరు అంటే మన గ్రామంలో మనతో పాటు ఉంటూ మనకి అవసరాలకి సాయం చేస్తున్నవాళ్ళు, పని చేస్తున్నవాళ్ళు. ఎవరు? విశ్వేదేవతలు అంటే వాళ్ళు. మనకి చెప్పులు కుట్టేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, కుమ్మరి, వీళ్ళందరూ కూడా విశ్వేదేవతలు. వాళ్ళని పిలిచి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం, అంటే వయసులో పెద్దవాళ్ళు అయితే ఆశీర్వాదం చేస్తారు, చిన్నవాళ్ళు అయితే మనం పెట్టిన దానికి తృప్తిపడి మనసులో ఆశీర్వాదం వస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో దయతో ఉండాలి. మన ఇంట్లో పని చేస్తున్నారంటే మనం చేసుకోలేని పని వాళ్ళు చేసి పెడుతున్నారు, నువ్వైతే చేయగలవా పని, వాళ్ళు చేసుకో. చూసామా ఎంత వేదం ఎంత గొప్పగా చెప్పింది, వేదం యొక్క గొప్పతనం. విశ్వదేవతలు ఇట్లా అంటే మనసులో తలుచుకునైనా అట్లీస్ట్ దండం పెట్టుకోవటం, మీ సహాయంతో మా జీవితాలు సుఖవంతమయ్యాయి,
అవుతున్నాయి. అవుతున్నాయి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మీరు చేస్తున్నటువంటి సేవకు కృతజ్ఞతలు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అని పేరు పెట్టారు కోవిడ్ టైంలో. Yes. పారిశుద్ధ్య కార్మికులకి వాళ్ళకి నిజంగా చేతులెత్తి దండం పెట్టారు. ప్రాణాలని సహితం లెక్క చేయకుండా మన కోసం వాళ్ళు కష్టపడ్డారు. అద్భుతం. ద్వాదశి నాడి విజయిద్దాం. ఇక త్రయోదశి వసువులకి వసువులు అంటే వసువులు అష్టవసువులు. అష్టవసువులు అంటే వీళ్ళు స్త్రీ రూపంలో ఉంటారు. అందుకని ఆడవాళ్ళని ఆహ్వానించడం, గౌరవించడం, స్త్రీ దేవతలని, స్త్రీమూర్తి, తల్లి, అక్క, చెల్లి వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరినీ ఆహ్వానించి వాళ్ళకి సముద్ర పసుపు, కుంకుమ, గాజులు, ఇలాంటి తాంబూలం, రవికల ముక్క, జాకెట్ ముక్క ఇలాంటివి ఇవ్వడం. త్రయోదశి నాడు. చతుర్దశి చతుర్దశి రుద్రుడికి శివయ్య వచ్చేసాడు. శివయ్య వచ్చేసాడు. ఆ రోజు ఆవిర్భవించాడు కదా మరి. అంటే ఇక్కడ రుద్రుడు అనగానే రోగాలను నయం చేయవాడు. డాక్టర్స్, వైద్యులని గౌరవించాలి. ఎంత గొప్పగా చెప్పింది. నిజంగా గొప్ప. ఎందుకంటే ఈ విషయం అందుకనే నేను నిన్న తెలుసుకుని ఇవాళ ఇమీడియట్ గా ఇది చేసి చెప్పాలి. నేను ఇంత ప్రిపేర్ అవ్వాలా. కాకపోతే వేదంలో చండీ లేదు కాబట్టి చండీ చేయకూడదు, చండీ చేయను. నేను మామూలుగా అరుణం సౌరం చేసేస్తాను. అరుణం సౌరంలో అశ్విని దేవతలు, బృహస్పతి ఇవన్నీ ఉన్నాయి ఈ మంత్రాలు. అంటే వేదంలో ఉన్న మంత్రాలకి భ్రమలు ఉండవు. నిజంగా అందులో వర్ణించినటువంటి మంత్రాలు రుద్రంగా ఉంటాయి. ఎప్పుడు కూడా అలాంటివి మనం చేయకూడదు. శాంతయుతంగా ఉండాలి. మనం అది చేయి, ఇది చేయి, ఖడ్గం పట్టుకో, ఇది ఉండదు మనకి. అగ్నిహోత్రం దగ్గర సౌమ్యంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది. అందుకని ఏంటంటే ఇది నాకు అంటే నేను కూడా చేశాను ప్రారంభంలో తెలియక. ఒక 4 ఏళ్ల క్రితం మనకు గుర్తుందా, రాజమండ్రిలో, వైజాగ్ లో వారాహి, నేను శ్యామలానంద వెళ్తూ ఉంటాను. రాజమండ్రిలో మనం చండీ యాగం చేసాం 9 రోజులు. అప్పుడు తెలియక చేశాను. తర్వాత ఇప్పుడు వేదం నేర్చుకుంటున్నాను కాబట్టి నేను ఎక్కువ సౌరం మీద దృష్టి ఉంటుంది. ఇక్కడ కూడా మహాసౌరం చేస్తూ ఇవి కూడా అడిషనల్ గా మా గురువులు ఇచ్చినటువంటి మంత్రాలు. ఇప్పుడు అక్కడ వసువులకి, రుద్రుడికి ఉన్న మంత్రాలు ఉన్నాయి, వేదంలో మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలతో హవిసిస్తాం. రుద్రుడు అంటే డాక్టర్స్ కి దండం పెట్టుకోమంటారు. డాక్టర్స్ కి దండం, మనకి ఆరోగ్యాన్ని చేకూర్చు. బిషక్ అంటే మనకి వేదం తెలిసిన వాళ్ళు, ఆయుర్వేద వైద్యులు, వాళ్ళకి మనం సన్మానం చేయడం, గౌరవించడం, వాళ్ళ ఆ పూజ చేసుకోవడం. హవిసులు అలాగిస్తాం, అది వేరే విషయం. ఇక పౌర్ణమి, ఆశ్వయుజ పౌర్ణమి. పై చివరికి వచ్చారండి సూర్యుడా, ద్వాదశ ఆదిత్యులు. ద్వాదశ ఆదిత్యులు అంటే ఇక్కడ బ్రహ్మచారులు, యవ్వనంలో ఉన్నటువంటి పిల్లలు, స్త్రీలు, పురుషులు. పిల్లవాళ్ళని మనం కూర్చోబెట్టి వాళ్ళకి చేయాల్సిన సంస్కారాలు చేసి గౌరవించి వాళ్ళ తృప్తిగా భోజనం పెట్టి పంపించారు. ఆనందపడాలి పిల్లలు. పిల్లలందరినీ కూర్చోబెట్టి చివరి రోజు ఇది మన సాంప్రదాయం. ఇన్ని రకాల క్రతువులు మనం చేయాలి. సింపుల్ గా అయిపోయిందమ్మా. అలంకారాలు, అమ్మవారు అవి చేస్తే అవి అంటే మన దాంట్లో అసలు ఒరిజినల్ గా వేదంలో విగ్రహారామం లేదు. విగ్రహం కోసం విగ్రహం వచ్చింది, విగ్రహం కోసం విగ్రహం వచ్చింది, అవసరం తప్పలేదు. కాకపోతే ఆడంబరాలు ఉన్నాయి తప్ప శాస్త్రీయత లేదు. అందుకనే మనం మన ధర్మాన్ని కోల్పోతున్నాం. మనం మన అవతల వాళ్ళు ప్రశ్నించే విధంగా ఉండకూడదు. ఇప్పుడు దీన్ని డీకోడ్ చేసి మాట్లాడండి ఎవరైనా, నాస్తికులు ఎవరైనా మాట్లాడండి. దీనివల్ల ఏం జరుగుతుంది? 100% విజయం కోసం చేసేదే ఈ విజయదశమి. అంటే విజయదశమి కాదు, ఇది ఒరిజినల్ గా మనం ఇందాకేమనుకున్నాం, పక్షయాగం. 100% ఇక్కడ మనం చేసే, మనం ఇచ్చే పదార్థాలు చాలా. ఈ ఆశ్వీజ మాసంలో ఇవ్వవలసిన సమితులు సెపరేట్ గా ఉన్నాయి. నాగకేసరాలు, గంధకచూరాలు, చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఆయా సందర్భాల్లో ఇవ్వడం ద్వారా ఇది పైకి వెళ్ళి ఇది 6 నెలల పాటు ఆకాశంలో ఉంటుంది. వచ్చే కిరణాలని, ఇప్పుడు మనకి పొల్యూషన్, ఢిల్లీలో పొల్యూషన్, హైదరాబాద్ లో పొల్యూషన్, దీనివల్ల మన ఆయుష్ 7-8 సంవత్సరాలు తగ్గిపోతుందంట. ఈ యజ్ఞయాగాది క్రతువులు జరపడం వల్ల ప్రకృతిలో ఉన్నటువంటి చెడు అంతా, మనల్ని హింసించేటువంటి దుష్ట శక్తులన్నీ నిర్మూలన చేయబడి మనం విజయాన్ని సాధిస్తాం. అందుకని ఈ విజయదశమి మనం చేసేటువంటి కార్యక్రమాలు విజయాన్ని ఇవ్వడం కోసం. రైట్ అండి. శాస్త్రంలో ఏం చెప్పింది అనేది చాలా సవివరంగా తెలియజేశారు. ఖచ్చితంగా మనం ఇంక్లూడ్ చేసుకుంటూ, ఇప్పుడు మీరు చెప్పారు శాస్త్రం ఒక్కసారి మారిపోవటం అంటే అది జరిగేటటువంటి విషయం కాదు. నెమ్మదిగా మార్పు అనేది వస్తుంది. వేదం నిలబడుతుంది. సత్యమేవ జయతే. సత్యం కోసం ప్రయత్నం చేద్దాం. ఎవరిని కించపరచడం నా ఉద్దేశం కాదు. ఇది ఎందుకో వచ్చింది, ఎక్కడో ఇరికించబడింది, దాన్ని మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. తెలుసో తెలియక ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు మాట్లాడుంటే మీరు తెలియజేస్తే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇది వేదంలో ఉంది అని చూపిస్తే దాన్ని ఇంకొంచెం మనం పరిశీలన చేసి నిజమే అయితే దాన్ని కంటిన్యూ చేద్దాం. తప్పకుండా వేదంలో ఉన్న మంత్రాలను మాత్రమే హవిస్సుగా ఇవ్వాలి, వేదంలో నిర్దేశించిన పదార్థాలను మాత్రమే ఇవ్వాలి, వేద విరుద్ధంగా ఉండొద్దు. చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు. నమస్కారం అండి. సూర్యోస్మి.